అందరికీ నమస్కారం. కుంభరాశివారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి. మార్చి 25 తర్వాత జరిగేది ఇదే. నిజంగానే మీరు కనుక వింటే మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నారు. వీడియోలో ఏముందిలే అని చెప్పేసి పొరపాటున కూడా వీడియో స్కిప్ చేయకండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. మీరు అస్సలు కలలో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ విషయాన్ని గనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి అంతా శుభం జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే కుంభరాశివాళ్ల ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లపాది మీద కూడా ఉంది. కాని మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మార్చి 25 తర్వాత మీరు అతి పెద్ద 5 రకాలైనటువంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు. మీ జీవితంలో మీరెప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది. ఎలాంటి పనులున్నా సరే 10 నిమిషాలు ఆపేసి వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే అసలా దేవత ఎవరు, ఆ దేవత మీనుంచి ఏం కోరుకుంటుంది అనేటటువంటి విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశివాళ్లది రాశిపరంగా 11వ రాశి. రాశి చక్రంలో వీరిది 11వ రాశి. ఈ రాశికి అధిపతిగా శనిదేవుడున్నాడు. ఈ రాశివాళ్లకి ఏంటంటే మనసు అసలు స్థిరత్వంగా ఉండదు. ఆనందంగా ఉండాలి అనుకుంటారు కాని ఉండలేరు. ఎక్కువగా సమస్యలనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలి అనుకుంటారు. చాలా వరకు కూడా అలాగే ఉంటారు. కాని ఒక్కోసారి ఈ రాశివారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. అలాగే ఈ రాశివాళ్లు వచ్చేటప్పటికి స్త్రీలు అయినా పురుషులు అయినా మంచి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే చక్కగా అందంగా ఉంటారు. ఒక అందంగా ఉండటం మాత్రమే కాదు, వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే ఎవరన్నా వీళ్లని చూడగానే వాళ్ల మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించేంతగా ఉంటారన్నమాట. ఈ కుంభరాశివారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాల ఏంటనేది బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్నటువంటి ఏ విషయంలోనైనా కూడా మంచి నిర్ణయం కలిగి ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. ఈ కుంభరాశివారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారన్నమాట. అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశివాళ్లకి దయ, క్షమాగుణము, దానగుణము కలిగి ఉంటారు. అలాగే ఎవరైనా సరే వీరిని నమ్మినవారిని ఎవరిని కూడా మోసం చేసేటటువంటి మనస్తత్వం కాదు. వీరు ఏంటంటే తమకు నచ్చినవారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించివేస్తారు. అటువంటి మనస్తత్వం కలిగినవారై ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. వీరి మాటతీరు చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు. మనుషులు కాదు కదా, సాక్షాత్తు ఆ దేవుడే దిగవచ్చినా కూడా ఆ నిర్ణయం అనేది వీరు మార్చుకోరు అనమాట. అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. అలాగే వీరిది కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనకాడరు. రాత్రి అనక పగలనక నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు అనమాట. ఇది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. ఈ కుంభరాశిలో పుట్టినవారికి సహనం కూడా చాలా ఎక్కువ. 12 రాసుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి మాత్రమే. ఈ ఒక్క గుణం వల్ల వీళ్లు చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు అనమాట. అంటే వీళ్లు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటువంటి రకం కాదు. కష్టానికి ఎదురుగా నుంచుని నువ్వా నేనా అని తేల్చుకునేటువంటి రకం అనమాట. కాబట్టి వీళ్లు స్నేహితులకైనా వాళ్ల బంధువులకైనా ఏ కొంచెం పరిచయమున్న వ్యక్తులైనా సరే వాళ్లు కష్టాల్లో ఉంటే వారికి వీళ్లు ధైర్యంగా అంటే వెన్నుదన్నులాగా నిలబడి ఉంటారు అనమాట. ఈ కుంభరాశివారికి ఎవరైనా సహాయం చేస్తే ఈ కుంభరాశివాళ్లు వాళ్లని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎవరైనా వీళ్లను మోసం చేస్తున్నారని అనుమానం వస్తే గనక వాళ్లకి అంతకంత శిక్ష పడేలా నరకం చూపిస్తారన్నమాట. స్నేహంగా ఉండేవారికి వీళ్లను గౌరవించేవారి పట్ల ఎంతో విధేయతను కలిగి ఉంటారు. అంటే వీళ్ల మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుటివాళ్లు మర్యాదిస్తే మర్యాదగా ఉంటారు, మంచికి మంచి, చెడుకు చెడు అనమాట. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటారు. మృదు స్వభావం కలిగి ఉంటారు. వీళ్లకు బాగా కలిసొచ్చేటువంటి వారం శుక్రవారం. ఈ రాశివారికి ఏంటంటే ఒక మధ్య వయస్సు వచ్చినప్పుడు నుంచి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది.
అంటే వీళ్ళ అనుకున్నటువంటి ఊహించుకున్నటువంటి జీవితాన్ని మధ్య వయసు వచ్చినప్పుడు నుంచి వీళ్ళు చూడగలుగుతారు. అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి, మంచి ఇల్లు కట్టుకోవడం లేదా ఏదన్నా బంగారం కాని, కారులాంటివి కొనుక్కోవడం, ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు. ఎందుకు అంటే ఈ రాశివారి పట్ల ఎప్పటినుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది. ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య జీవితంలో వీళ్లకు బాగా కలిసివస్తుంది. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెమంటే గోటితో పోయేది గొడ్డలిదాకా రాకుండా తప్పిపోయిందని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఎవరో కాదు, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగిందన్నమాట. కొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో మీరు అంటే కొంచెం ఏమరపాటులో కనురెప్పపాటు కాలంలో తప్పించుకుంటున్నారు. ప్రమాదాల నుంచి అవ్వచ్చు, అంటే ఎక్కువ ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు. ఇలా ప్రతిది కూడా చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆ దేవతని మీరు ఎలా గుర్తించాలి, ఏంటి అసలు ఈ దేవత ఎవరు అని చెప్పేసి మీకు సందేహం వస్తుంది కదా. ఆ దేవత మరెవరో కాదు, మీ యొక్క కులదైవం. మీ యొక్క కులదేవత వలన మీకు జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడున్న రోజులలో కులదైవం అంటే చాలా మందికి కూడా ఏమాత్రం కూడా అస్సలు తెలియదు. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్లని కాని, బంధువులని కాని మీ కులదేవత ఎవరో అడిగి తెలుసుకోండి. అంటే ఊరిలో ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎవరికైనా సరే మీ సొంత ఊర్లో కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిటీస్లో అంటే పుట్టిన ఊరికి ఉద్యోగరీత్యా చాలా దూరంగా ఉండటం వల్ల ఇవన్నీ పట్టించుకోవట్లేదు. కాని మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అప్పుడు మీకు ఇంకా బాగా కలిసొస్తుంది. ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకుని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్లేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసుల్లో అన్నిట్లోకల్లా ఈ రాశివాళ్లు ఆర్థికపరంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏంటంటే తెలిసి తెలియక మీకు దోషాలనేవి వెంటపడుతున్నాయి. కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని మీరు గమనించాలి. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. కాని మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఏంటంటే మనకు కారణము తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకు మనకి ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలో పడిపోతూ ఉంటాము. అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని కుదిరితే విగ్రహంగా అంటే ఏదైనా గుడి దగ్గరకు వెళ్లి విగ్రహంగా ప్రతిష్ఠించిన సరే, పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టడమో లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం, ఒక పటాన్ని తీసుకుని అలా కూడా కుదరదు అనుకుంటే మాత్రం అంటే నిత్యం మనసులోనైనా సరే స్మరించుకుంటూ ఉండటం వల్ల చాలా వరకు కూడా మీకు నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. ఆ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల మీకు దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది. అలాగే మీరిక్కడ చేయాల్సినటువంటి ఒక పని ఏంటి అంటే ఆ కులదేవత గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్లతో మాట్లాడి ఆ కులదేవత గుడికి కాని లేకపోతే మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కాని ఒక మంచి రోజు చూసుకుని చేసుకోవాలి. మీరు ఎక్కడన్నా ఉండండి, పల్లెటూరైనా కావచ్చు, సిటీస్లో అయినా కావచ్చు, ఎక్కడున్నా సరే ఏమి కాదు, మనకి ఏంటంటే మన కులదైవం ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ఏమి చేయలేము. చాలామంది కులదేవత గురించి పట్టించుకోరు. ఏముందిలో ఇవన్నీ వెనుకటి రోజులు ఇప్పుడు కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకు అంటే జన్మజన్మల దోషాలు, కర్మల దోషాలు, పితృదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, ఇలాంటి రకరకాల దోషాలు మనవెంట పడుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటి నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీకు కులదేవత యొక్క ఆశీర్వాదము, అనుగ్రహం కావాలి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ముందు ఆ కులదేవత ఎవరు అని పెద్దవాళ్లను అడిగి తెలుసుకుని ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క గుడికి వెళ్లి పూజ చేయటమో, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం చెయ్యాలి. ఇంట్లో ఒక పటాన్ని పెట్టుకుని దీపారాధన చేయడం, మీకు కుదిరినప్పుడల్లా కూడా మనసులో తలుచుకుంటూ ఇలా చేయటం వల్ల మీకు సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు ఏంటంటే ఎక్కువ శాతం పక్కవాళ్లను కూడా నమ్మేస్తుంటారు. దానివల్ల మీకు నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఏదైనా మీ మనస్సాక్షిని నమ్ముకోండి, మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడుకోండి. కాని బయటవాళ్లని ఎవరిని కూడా నమ్మవద్దు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీ తెలివితేటలను మీరు నమ్ముకోండి. మీ ఇంట్లో తల్లిదండ్రులని, పిల్లల్ని నమ్మటం వల్ల మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక్కడ కులదైవం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటాది. కాబట్టి మన జీవితంలో కొన్ని దోషాలు వస్తూ ఉంటే మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదేపదే మమ్మల్ని సమస్యలు వెంటాడుతున్నాయి, ఒకటిపోయేసరికి ఒకటిలా వస్తున్నాయి. అసలు ఏంటి మాకేంటి ఈ కర్మ, ఏ జన్మలో ఏం పాపం చేశామో ఒక్కటి కూడా సరిగా ఉండదు. సంతోషంగా ఉండేవాళ్లు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు, మాకు మాత్రం ఇలా సమస్యలనేవి వదిలిపెట్టట్లేదు. ఏం పాపం చేశాం దేవుడా అని చెప్పేసి చాలామంది కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు.
అనారోగ్య సమస్యలవచ్చు, అప్పులు సమస్యలు, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాల సమస్యలనేవి మానసికంగా కూడా ఉంటాయన్నమాట. అవన్నీ ఏంటంటే మీ యొక్క జాతకంలో గ్రహాల దోషాల వల్ల మీకీ సమస్యలనేవి వెంటాడుతున్నాయి. కాబట్టి అలాంటివి పోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా కులదేవత ఆశీర్వాదం అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఆ పని చేయడం వల్ల మీకు వచ్చేటటువంటి సమస్యలు పూర్తిగా ఒక 100కు 99% పోయేటటువంటి అవకాశం అనేది ఉంది. ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది, మీ పక్కనే కూర్చుంటుంది, మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది. కాని మీరు ఏంటంటే ఆ దేవతను తలుచుకోకపోవడం వల్ల ఆ దేవత మీకు సహాయం అనేది పూర్తిగా చేయలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ముందు ఆ దేవతను స్మరించండి. ఎందుకంటే మీరు చాలా కష్టపడేటువంటి మనస్తత్వం, అలాగే చాలా తెలివైనటువంటివారు అనమాట. ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బ్రతకాలి, అందరిలోకల్లా ముందుండాలనేటువంటి మనస్తత్వం గలవాళ్లు. దానికి తగినటువంటి కష్టం కూడా మీరు పడతారు. అలాగే ఈ రాశివాళ్లకి అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశిలో వాళ్లు మీ పెద్దవాళ్లను అడిగితే చక్కగా చెబుతారు. వివరంగా తెలుసుకుని కనీసం అప్పుడప్పుడైనా సరే మీరా కులదేవతను స్మరించుకోవడం వల్ల, చక్కగా పూజలు చేసుకోవడం వల్ల ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకంలో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనకి తోచిన సహాయం మనం చేయటం వల్ల దైవం మనకు 4 రకాలుగా సహాయం అందించేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి షేర్ చేయండి. అలాగే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంతమంది వ్యక్తులకు రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుని మీ వల్ల వాళ్ళు కూడా సంతోషంగా ఉండగలిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ పుణ్యం మీకే దక్కుతుంది. కాబట్టి లైక్ ఇవ్వండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. గురువారం విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి. శని జపం చేయడం వలన శని దోషం తగ్గుతుంది. నవగ్రహ దేవతలను ప్రార్థించడం మంచిది. గణపతికి గరిక సమర్పించడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. చూశారు కదండి కుంభరాశివారికి ఎలా ఉండబోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.